అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్ 24/7 టీవీ. నేను మీ తేజ మేచర్ల. సో రోజు రోజుకి ఆడపిల్లలపై అగత్యాలు ఆగడం లేదు. ఏదో ఒక కోణంలో ఏదో ఒక రూపంలో ఎలా అయినా సరే జరిగి తీరాల్సిందే. ఈ రోజుల్లో ముఖ్యంగా చూసుకుంటే కనుక పిల్లలు తల్లిదండ్రులు చంపుతున్నారు, తల్లిదండ్రులు పిల్లల్ని చంపుతున్నారు, ఎవరో వచ్చి ఇంకెవరినో చంపుతున్నారు. అన్ని చంపుకోటాలు నరుక్కోటాలు ఇవే నడుస్తా ఉన్నాయి, లేదా వాళ్ళంతటికి వాళ్ళ చచ్చిపోవటం లాంటివి నడుస్తా ఉన్నాయి. ఎందుకు చేస్తున్నారు ఏంటి? ఒక ఏజ్ వచ్చిన పిల్ల ఆత్మహత్య చేసుకుంది అంటే దాని వెనక ఏం జరుగుంటుంది ఏంటి? తల్లిదండ్రులు ప్రతి ఒక్కటి అంటే చేతికొచ్చిన పిల్లలు ఇంత బలవన్మరణానికి పాల్పడుతున్నారు అని అంటే ఆ పిల్లలకి ఎక్కడ లోటు జరుగుతుంది, లేకపోతే ఆ పిల్లల వెనక ఏం నడుస్తుంది అన్న విషయం తెలుసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ కు ఉంది. ఇవన్నీ తెలుసుకోకుండా మరి పిల్లల్ని ఇష్టానుసారంగా వదిలేస్తే ఇలాంటివి నడుస్తూ ఉంటాయి. ఏదైతే రీసెంట్లీ మనకి లాలాగూడలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. రైల్వే డిగ్రీ కళాశాలలో చదువుతున్న BBA సెకండ్ ఇయర్ స్టూడెంట్ వెన్నెల అలియాస్ మౌనిక, ఈ అమ్మాయి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఎందుకు ఇదంతా జరిగింది అని ఆరాధిగా అంటే ఈ అమ్మాయి చనిపోయిన తర్వాత అసలు ఎవరి వల్ల చనిపోయింది ఏంటి అని చెప్పేసి, ఈ అమ్మాయికి ఏమన్నా పాస్ట్లు ఉన్నాయా, లేకపోతే ఏంటి, దేని వల్ల సఫర్ ఉంది, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుంటే తెలిసిన విషయం ఏంటంటే, అంటే ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ని ఎవరైతే మన వెనుకున్నారో ఈ అమ్మాయి వెన్నెల అలియాస్ మౌనిక. సో ఈ అమ్మాయి చనిపోయిన తర్వాత వీళ్ళ తమ్ముడు ఆరా తీయగా తెలిసిన విషయం ఏంటంటే, గత సంవత్సరం నుంచి చూసుకుంటే గనక ఎవరైతే అంబాజీ అలియాస్ లక్కీ ఉన్నాడో ఆ పర్సన్ వాలీబాల్ కోచ్ అనమాట. సంవత్సరం నుంచి ప్రేమించమని వెంటాడుతూ ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టేవాడంట, టార్చర్ చేసేవాడంట. సో ఆయన మీద డౌట్ ఉందని చెప్పేసి వీళ్ళ అమ్మ వాళ్ళు అతని పేరు పోలీసులు వాళ్ళకి చెప్పడం జరిగింది. మరి వాళ్ళైతే ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ అవన్నీ తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు, అసలు ఏం జరిగింది ఏంటని చెప్పేసి. సో దీనికంటే ముందు మరి అంటే ఆ ఇన్ఫర్మేషన్ కొంచెం మనకు రావడానికి టైం పట్టొచ్చు. మేబీ ఒక 1 or 2 hours లో ఖచ్చితంగా అది కూడా మనకు వచ్చేస్తుంది. అది కూడా నేను మీకు లైవ్ అప్డేట్ ఇస్తా. దీనికంటే ముందు అసలు మరి ఈ అమ్మాయి అసలు చనిపోవడానికి గల కారణాలు ఏంటి, అవి ఇప్పటి వరకు అయితే ఎక్కడా రాలేదు కదా. మరి వాళ్ళమ్మ ఏం మాట్లాడుతున్నారు ఏంటి, ఒకసారి ఆవిడ మాటల్లోనే మనం తెలుసుకుందాం. మన దగ్గర కొన్ని వీడియో క్లిప్స్ ఉన్నాయి. తెలిసిపోయినాం. చిన్న పాప లాంగ్ మెమో తీసుకోవడానికి పోయి వచ్చే వరకు నా బిడ్డ ఇట్లా చేస్తుంది. నా బిడ్డ ఇట్లా అయ్యిందని ఫోన్ వస్తే నేను రైల్వే హాస్పిటల్ పోయినాం. ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. కాలేజ్ నుంచి వచ్చింది, బిడ్డని తీసుకొచ్చినాము, మంచిగా ఉంది రా బిడ్డ అంటే నేను రెస్ట్ తీసుకుంటాం మమ్మీ అంటే నేను నా భర్త పోయినాము. లాంగ్ మెమో తీసుకొని పోయినాము. వచ్చే వరకు అర్ధ గంటలో నా బిడ్డ శవం అయిపోయింది. ఏమైంది ఏంటి డీటెయిల్స్ ఏం తెలియదు మాకు. ఇంకా మేమంతా చాలా షాక్లు ఉన్నాము. నా బిడ్డ ఇట్లా అసలు మేమే అనుకోలేదు ఇట్లా చేస్తుందని. నా బిడ్డ టాపర్ అన్నిట్లా, నా బిడ్డ క్లాసికల్ డాన్సరు, చదువులో ఫస్ట్. నా బిడ్డ అనుమానం ఎవరి మీద లేదు. ఒకరు అనుకుంటున్నాం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం, వాళ్ళు చూస్తా అన్నారు. వాళ్ళ మీద మాకు చాలా నమ్మకం ఉంది. పోలీసు వాళ్ళు ఏదున్నా బయట తెస్తారని, న్యాయం చేస్తారు. నా బిడ్డ లాంటిది ఎవరు సఫర్ కావద్దు అట్లా అని. ఎవరి మీద ఏం చేస్తుంటారు అతను తెలియదు, ఏం తెలియదు. పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేసినాం, వాళ్ళు మొత్తం తీస్తా అన్నారు. వాళ్ళు మొత్తం బయట పెడతా అని చెప్పిర్రు. ఏముంది ఏంది అని. నా బిడ్డ BBA సెకండ్ ఇయర్ చదువుతుంది. నా బిడ్డ పెద్ద ఆఫీసర్ అవుతుంది అనుకున్నా. నా బిడ్డ ఇట్లా అయిపోతుంది అనుకోలే. చిన్న ఏజ్ లో ఇట్లా సాధించుకుంటుంది అనుకోలే నా బిడ్డ. విన్నారు కదా మరి వెన్నెల వాళ్ళ అమ్మ ఏం మాట్లాడారో. ఏదైతే మరి వెన్నెల వాళ్ళ చిన్న చెల్లి లాంగ్ మెమో తీసుకురావడానికి కాలేజ్కి వెళ్ళారు వెన్నెల వాళ్ళ అమ్మగారు నాన్నగారు. ఇదే యాప్ లో అంటే వీళ్ళు వెళ్ళక ముందే ఆల్రెడీ రైల్వే డిగ్రీ కళాశాల నుంచి ఈ అమ్మాయిని వాళ్ళ తమ్ముడు కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఇంటికి తీసుకురావడం జరిగింది. ఆ గ్యాప్ లో అందరూ ఉన్నారు, ఫైన్. తర్వాత ఈ అమ్మాయి వచ్చిన తర్వాత వీళ్ళ పేరెంట్స్ అమ్మాయికి అదే వాళ్ళ చిన్న పాపకి లాంగ్ మెమో తీసుకురావడానికి కాలేజ్కి వెళ్ళిన సమయంలో టైం ఉంటుందో ఆ టైంలో ఈ అమ్మాయి టీవీ పెట్టింది. ఆ సౌండ్ కి ఈ అమ్మాయి అరిచిన అరుపులు కూడా వినపడకూడదని చెప్పేసి టీవీ పెట్టింది. సౌండ్ వస్తుందా, ఓకే ఫైన్, బాగానే వస్తుంది టీవీ అని మాట్లాడుకున్నారు ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు స్నానానికి వెళ్ళి వచ్చే లోపల ఈ అమ్మాయి ఊరేసుకొని చనిపోయింది మొత్తం పూర్తిగా. అంటే చూడండి, ఈ అమ్మాయి కాలేజ్కి వెళ్ళి అంటే వెళ్ళిన సమయంలో మేబీ అక్కడ కూడా
ఆ పర్సన్ వచ్చి హెరాస్మెంట్ లాగా ఏమన్నా చేసి ఉండొచ్చు, లేకపోతే నువ్వు నన్ను ప్రేమించకపోతే ఇంకేమన్నా చేస్తా, ఏదన్నా చేస్తా అని చెప్పేసి బెదిరించి ఉండొచ్చు. అమ్మాయి ఏం చేయాలో తెలియలేక ఇంటికి వచ్చి ఇలాంటి బలవన్ మరణానికి పాల్పడింది. వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు, ఎలా అంటే నా కూతురు టాపరు, మంచిగా చదివిద్ది, చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్సరు, BBA సెకండ్ ఇయర్, పెద్ద కలెక్టర్ అయిపోతా అని చెప్పేసి చిన్నప్పటి నుంచి కలలుగంది నా కూతురు. నిజంగా మేమందరం అట్లనే అనుకున్నాము, అవుతుంది నా కూతురు కలెక్టర్ అవుతుంది అని చెప్పేసి అని చెప్పి. కానీ కట్ చేసే సీన్ అంతా క్లోజ్. అది ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో పేరెంట్స్ ఉన్నారు. అంటే ఇష్టానుసారంగా ఇప్పుడు ఒక విషయం అండి, మనల్ని మనం హామ్ చేసుకునే రైట్ అసలు మనకు కూడా లేదు. ఫస్ట్ థింగ్, దేవుడిచ్చినంత మంచి జీవితాన్ని మనం ఎలా జీవించాలో కూడా తెలియకుండా ఇష్టానుసారంగా సూసైడ్లు అని చెప్పేసి ఇంకేదో 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 అని చెప్పేసి ఏదేదో చేసేసుకుంటా ఉన్నాము. రోజు రోజుకి ఏదో ఒక విషయం ఏదో ఒకటి హస్బెండ్స్ ని చంపడం, పిల్లల్ని చంపుకోవడం, తల్లిదండ్రులు చావడం. అసలు ఎలా అంటే ఒక ప్రశ్నార్థకంగా ఉంది, ఏం జరుగుతుంది సొసైటీకి ఏంటి అని చెప్పేసి. ఎంత చక్కగా ఉంది ఈ అమ్మాయి, ఎంత చక్కగా ఉంది. సో తల్లిదండ్రులకు ఒక తీరని కోసం ఈ అమ్మాయి మిగిలి చెల్లిపోయింది అనమాట. జీవితాంతం ఆ పేరెంట్స్ దాన్ని ఎలా అంటే అనుభవించాల్సింది, ఆ బాధని నా కూతురు పోయింది అన్న బాధని. ఏమైనా ఉన్న తల్లిదండ్రులకు చెప్పుకోవాలి కానీ వాళ్ళకెవరికో వీళ్ళకెవరికో భయపడి మన ప్రాణాలని మనం తీసుకునే అంత హక్కు ఎవరిచ్చారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. తల్లిదండ్రులు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరందరూ ఇప్పుడైనా ఎప్పుడైనా ఎప్పటికైనా ఇకనైనా మారండి. పిల్లలు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కటి మీ అండర్ కవర్ లో వాళ్ళని ఉంచి చూస్తా ఉండండి, గమనిస్తా ఉండండి. తప్పు చేస్తే కరెక్ట్ వేలోకి తీసుకురావడానికి ట్రై చేయండి. ఈ రోజుల్లో ఎలా చెప్పినా గానీ ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. అంటే ఒక వేలో, ఒక మంచి వేలో తీసుకొద్దాం అన్నా గానీ వీళ్ళకి మంచి చెప్పిన చెడు కిందకి కన్వర్ట్ అవుతుంది కదా. ఇదంతా తీసుకొని వేరేలాగా బిహేవ్ చేస్తారు, చచ్చిపోతా అంటారు, బెదిరేస్తారు తల్లిదండ్రులు. ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఇవన్నిటికీ కారణం ఎవరు? తల్లిదండ్రులే. అంటే మీరు ఇంత దాకా తెచ్చుకున్నారంటే మీరే కదా కారణం. చిన్నప్పటి నుంచే 4 తన్ని సరిగ్గా లైన్ లో నడిపితే బానే ఉండేది. ఇష్టానుసారంగా ఫోన్లు కొనిపించడం, ఏజ్ రాకముందే పిల్లలకి ఫోన్లు కొనిపించి టిక్టాక్లని, ఇన్స్టాగ్రామ్ వీడియోలు అని చెప్పి, రీల్స్ అని, షార్ట్లు అని చెప్పి అవి దగ్గరుండి ఎంకరేజ్ చేపిస్తున్నారు కదా. ఇలాంటివి కాకపోతే ఇంకేం జరుగుతాయి సొసైటీలో? రేపటి రోజున మరో వెన్నెల అవ్వకూడదు. అలా ఉండాలి అంతా. మీ పిల్లలు ఏం చేస్తున్నారో కనుక్కుంటూ ఉండాల్సిన బాధ్యత తల్లిదండ్రులేనంటే. లేకపోతే ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్, వీళ్ళ అమ్మగారు ఎంత బాధపడుతున్నారో, వీళ్ళ నాన్నగారు ఎంత బాధపడుతున్నారో అదే గతి పట్టిద్ది ఖచ్చితంగా. సో చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క లైవ్ అప్డేట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే Time 24/7 ని వాచ్ చేస్తూ ఉండండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.